సో ఇవాళ మనము మెయిన్గా ఏంటంటే ఇక్కడ షేప్ టూల్ ఒకటి, వీటన్నిటిని యాక్చువల్గా మనకు షేప్ బిల్డర్ టూల్స్ అనొచ్చు, లేదా మనకు షేప్ కన్వర్టర్స్ అనేసి చెప్పుకోవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను ఇవాళ ఈ టూల్స్ అన్ని ప్లస్ ఈ టూల్స్ గురించి చెప్దాం అనుకున్నాను. సో బట్ రవి అంత ఆప్షన్ రావడం వల్ల మనం ఓన్లీ షేప్ టూల్ ఒకటి, తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే ఒక బెజర్ టూల్, ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ రెండు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామంటే యాక్చువల్గా లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ ఏదైతే మనము లాస్ట్ సెషన్లో బిజినెస్ కార్డ్ చేసామో ఆ బిజినెస్ కార్డుకు కొంత డిజైన్స్ ఏమన్నా చేయడానికి ఆ రెండింటిని యూజ్ చేద్దాం. అంటే ప్లెయిన్ మనం లాస్ట్ క్లాస్ ఏం చేస్తామంటే ఒక ప్లెయిన్ బిజినెస్ కార్డ్ తయారు చేస్తాం, అలా కాకుండా బిజినెస్ కార్డు కొంచెం ఇంటరాక్టివ్గా ప్రజెంట్ చేయడం ఎలాగ. సో ఆ కాన్సెప్ట్స్ గురించి మనము ఈ టూ టూల్స్ గురించి డిస్కషన్ చేద్దాం. షేప్ టూల్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే షార్ట్ కట్ కి F10 ఉంది. సో ఇక్కడ నువ్వు షేప్ టూల్ అనేది తీసుకున్నట్లయితే షార్ట్ కట్ కి మనకు F10 ఉంది. F10 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా షేప్ టూల్ అనేది మీకు సెలెక్ట్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ బెజర్ టూల్ అని చెప్పేసి ఉంది, ఇది బెజర్ టూల్. ఓకే, సో జనరల్గా నీకు యాక్చువల్గా ఏంటంటే F5 అనేది ప్రెస్ చేస్తే ఆ డ్రాయింగ్ టూల్స్ దగ్గరికి వస్తుంది. సో ఈ డ్రాయింగ్ టూల్స్లో నువ్వు క్లిక్ చేసి ఇక్కడ హోల్డ్ చేస్తే ఇది ఫ్రీ హ్యాండ్ టూల్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని నువ్వు ఈ ప్లేస్లో ఈ చిన్న డాట్ ఉంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ పట్టుకొని ట్రాక్ చేస్తే మనకు సబ్ టూల్ సెలెక్ట్ అవుతుంది. అందులో ఈ బెజర్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. బెజర్ టూల్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుందంటే కస్టమ్ డ్రాయింగ్స్ గురించి హెల్ప్ అవుతుంది. అంటే కస్టమ్ షేప్ను మనము డ్రా చేయడానికి హెల్ప్ అయ్యే టూల్ బెజర్ టూల్. లైక్ మనకు ఫోటోషాప్లో పెన్ టూల్ ఎలా పనిచేస్తుందో బెజర్ టూల్ కూడా 100% మనకు అలా యూస్ చేసుకోవచ్చు. అంటే మన ఫ్రీ హ్యాండ్ మూమెంట్ తోటి డ్రా చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. డ్రా చేసిన షేప్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేయడం. ఇక్కడ ఏముంది చూడండి, ఎడిట్ ఏ కర్వ్ ఆబ్జెక్ట్ ఆర్ టెక్స్ట్ క్యారెక్టర్ బై మ్యానిపులేటింగ్ నోట్స్ ను యూజ్ చేసుకొని దాన్ని మార్చుకోవచ్చు. బేసిక్ గా ఎలా అంటే ఇక్కడ చూడు, నేను ఒక సింపుల్ లైన్ డ్రా చేస్తున్నా బెజర్ టూల్ యూజ్ చేసి. ఒక 2 పాయింట్ లైన్, ఇక్కడ ఒక పాయింట్, షిఫ్ట్ ను బేస్ చేసుకొని ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా. అంటే జస్ట్ 2 పాయింట్స్ ఒక లైన్ వచ్చి బెజర్ టూల్ ద్వారా నువ్వు ఇలా వర్టికల్ గా కూడా ఇక్కడ ఒక పాయింట్, షిఫ్ట్ ను హోల్డ్ చేసి ఇక్కడ ఒక పాయింట్ ఇలా వర్టికల్ గా కూడా డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా యాంగిల్లో కూడా. ఓకే, సో నువ్వు ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. ఎలా అయితే ఈ డ్రా చేసిన షేప్ను మనం మాడిఫై చేయడం, ఏదైతే నువ్వు షేప్ను డ్రా చేస్తున్నావో ఆ డ్రా చేసిన షేప్ను మాడిఫై చేయడానికి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే షేప్ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. షేప్ టూల్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. అయితే ఎలా వాడాలి యాక్చువల్గా దీని అంటే, నువ్వు షేప్ టూల్ను యూస్ చేసే ముందు ఇక్కడ మీకు నోడ్ పాయింట్స్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడ అదే ఉంది. ఇక్కడ కింద ఏముంది, మ్యానిపులేటింగ్ నోట్స్ బై మ్యానిపులేటింగ్ నోట్స్ ను మ్యానిపులేట్ చేస్తూ మనకు కావాల్సిన కస్టమ్ షేప్ ను క్రియేట్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ ఇదొక నోడ్ పాయింట్స్, ఇదొక నోడ్ పాయింట్. అయితే దీన్ని ఏం చేయాలనుకుంటున్నా అంటే నేను ఇలా బెండ్ చేయాలనుకుంటున్నా. అయితే అలాంటి టైంలో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ప్లేస్ లో ఒక నోడ్ పాయింట్ ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ నువ్వు పాయింట్ పెట్టగానే ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి ఒక పాయింట్ పెడితే ఇక్కడ చూడు, యాడ్ నోట్స్, డిలీట్ నోట్స్ అని చెప్పేసి ఇక్కడ నీకు పాయింటర్స్ వస్తున్నాయి. యాడ్ నోడు, డిలీట్ నోడ్ అని. అంటే ఇప్పుడు దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే కర్సర్ పాయింట్ పెట్టేసి ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నామో ఒక నోడ్ పాయింట్ అనేది యాడ్ అవుతుంది. రైట్, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో
నోడ్ పాయింట్స్ అనేటివి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఒక నోడ్ పాయింట్. అంటే ఇలా నోడ్ పాయింట్స్ అనేటివి నెంబర్ ఆఫ్ ప్లేస్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఆబ్జెక్ట్ను మనము అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. జస్ట్ నోట్ పెట్టాను, ఇంకా నేను అడ్జస్ట్మెంట్ చేయలేదు. మరి అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఎలాగా? ప్రస్తుతానికి నోడ్ను తీసేస్తున్నాను. ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్, నాకు 2 నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. జస్ట్ రిమూవ్ దట్ నోడ్స్. ఆ 2 నోడ్స్ను రిమూవ్ చేస్తున్నాను. సెలెక్ట్ ద నోడ్. నోడ్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్తే ఇక్కడ నీకు డిలీట్ నోడ్ అని చెప్పేసి ఉంది. సో జస్ట్ నేను దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక నోడ్ పాయింట్ వెళ్ళిపోయింది. ఈ ప్లేస్లో నోడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా క్లిక్ చేసుకొని ఇక్కడికి వెళ్తే మనకు డిలీట్ నోడ్. అక్కడ వరకు ఫైన్, బాగానే ఉంది. మరి ఈ షేప్ టూల్ ద్వారా మనము కర్వ్స్ ను యాడ్ చేసుకొని ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు? ఎడిట్ ఏ కర్వ్ ఆబ్జెక్ట్. ఓకే, ఎడిట్ ఏ కర్వ్ ఆబ్జెక్ట్ ఆర్ టెక్స్ట్ క్యారెక్టర్ అని. కర్వ్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ లో మీకు కన్వర్ట్ టు కర్వ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంచు. ఓకే, సో కన్వర్ట్ ఏ లైన్ సెగ్మెంట్ టు ఏ కర్వ్, ఓకే, విచ్ కెన్ బి reshaped by manipulating the control handles. సో ఇక్కడ నేను దీన్ని తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఎప్పుడైతే దీని మీద నేను క్లిక్ చేస్తున్నానో ఆటోమేటిక్గా ఆ నోడ్ పాయింట్ కర్వ్స్ అనేవి జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ జనరేట్ అయ్యాయి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ కర్సర్ పాయింట్ నుంచి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఒక కర్వ్ పాయింట్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక కర్వ్ పాయింట్ వచ్చింది. ఓకేనా, రైట్. మళ్ళీ అలానే ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇదే షేప్ను నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఇక్కడ కర్వ్ పాయింట్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. సో కర్వ్ పాయింట్స్ అనేవి మనకు యాడ్ అయ్యాయి, కన్వర్ట్ ఈ పాయింటర్స్. సో వీటి ద్వారా మనము అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను దీని ప్లేస్లో ఇక్కడ మీరు ఈ ఈ ఈ పాయింట్ని ప్లేస్ చేసుకొని దీని పైకి తీసుకుంటాము లేదా కిందికి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఇటు సైడ్ కిందికి తీసుకోవడం, పైకి తీసుకోవడం, ఇలాంటి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను, తీసేసుకొని ఇక్కడ చూడండి ఈ పాయింట్కు ఇటు ఉంది, ఇటు ఉంది, కన్వర్ట్ పాయింటర్స్. సో నేను ఇక్కడ దీని ఇప్పుడు ఒక సైడ్ మనకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇది ఇటు సైడ్ తీసుకున్నాను. చూడు, ఇలా నేను ఈ కర్వ్ అనేది ఇలా తీసుకున్నాను, రైట్. సో మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఇటు నుంచి ఒక కర్వ్ ఉంది, ఇటు నుంచి ఉంది. దీన్ని ఇలా కిందికి తీసుకున్నాను, దీన్ని ఇలా పైకి తీసుకున్నాను. ఓకే, సో దీన్ని ఇలా కలిపేస్తే మీకు ఒక లిప్స్ షేప్ రావడానికి అవకాశం లేదు. ఇది స్ట్రైట్ గా తీసుకోండి, షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ అవుతుంది, షిఫ్ట్ పట్టుకో స్ట్రైట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకొని ఒక షేప్ ను తయారు చేయొచ్చు. ఓకే, ఏమవుతుందంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్స్ అనొచ్చు. వీటి రెండింటిని కన్వర్ట్ పాయింట్ యాడ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ కన్వర్ట్ టు కర్వ్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. ఓకే, ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని మనకు అడ్జస్ట్మెంట్ ఉన్నాయి, స్మూత్ నోడ్ అని. సో తర్వాత వచ్చేసి మనకు సో ఇక్కడ చూడు, ఇది ఈ రెండింటికి ఒక పర్పస్. ఏంటిది ఆ పర్పస్ అంటే, ఈ స్మూత్ నోడ్ తీసుకుంటే ఏమవుతుందంటే కర్వ్ పాయింట్స్ ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఇది తీసుకుంటే ఏమవుతుందంటే సిమెట్రికల్ నోడ్స్ అనేటివి ఇవి 2 సైడ్స్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. అంటే 2 సైడ్స్ సేమ్ కర్వ్ షేప్స్. ఇక్కడ ఉంది చూడండి, అప్లై ద సేమ్ కర్వ్ షేప్స్ బోత్ సైడ్ ఆఫ్ ద నోడ్స్. 2 సైడ్స్ ఈక్వల్ గా అప్లై అవుతుంది. అదే ఈ సిమెట్రికల్ నోడ్ అనేది మనకు
హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇది తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒకటి మూవ్ చేస్తే రెండు మూవ్ అవుతుంది. సో ఇలాగా ఈ షేప్ నువ్వు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఇప్పుడు ఇదే నువ్వు ఇది యూజ్ చేసావు. ఓకే, దీని ద్వారా ఏమవుతుందంటే కరువు అనేది స్మూత్ గా మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఒక సైడ్ ఇలా చిన్నగా తీసుకోవచ్చు, ఒక సైడ్ పెద్దగా పెట్టుకోవచ్చు. ఆ పాయింట్స్ చూడు, ఇప్పుడు ఈ పెద్దగా తీసుకోవచ్చు, లేదంటే చిన్నగా తీసుకో. ఇంతకు ముందు ఏంటంటే కంపల్సరీ రెండు ఒకే సైజులో ఉంటాయి. ఒక పెంచితే కిందిది కూడా పెరుగుతుంది. ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అన్ని మనము చేయొచ్చు వెయిట్ ద్వారా. ఈ సిమెట్రికల్ కావచ్చు, బోత్. ఓకే, సో ఇలా ఇప్పుడు ఒకే సైడ్ అడ్జస్ట్మెంట్ కావాలన్నా కూడా నువ్వు ఇలా క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనకు ఈ కస్ప్ నోడ్ అని చెప్పేసి ఉంచుకోండి. ఇక్కడ ఈ ప్లేస్ కస్ప్ నోడ్ అనేసి అంటాం దీన్ని. ఈ కస్ప్ నోడ్ ను తీసుకొని కూడా మనము ఒక సైడ్ మాత్రమే. ఓకే ఓకే, సో ఇక్కడ ఏముంది మనకు, క్రియేట్ ఏ షార్ప్ యాంగిల్ ఇన్ ద కర్వ్స్ బై కన్వర్టింగ్ ద నోడ్ టు ఏ కస్ప్ నోడ్. అంటే ఇది ఏమవుతుంది అంటే మనకు ఒక యాంగిల్, ఇప్పుడు నేను క్లిక్ చేసి కస్ప్ నోడ్ తీసుకొని ఒక సైడే షార్ప్ గా తీసుకోవచ్చు. షార్ప్ అవుతుంది, ఇక్కడ స్మూత్ గా లేకుండా షార్ప్ అవుతుంది. షార్ప్ అవుతుంది అంటే ఈ కస్ప్ నోడ్ ద్వారా ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంతకుముందు స్మూత్నెస్ జనరేట్ అయ్యాయి, షార్ప్నెస్ ఇక్కడ షార్ప్ ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే అది షార్ప్ ఉంటుంది. సో అలా మీకు వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఇవి మీకు ఐడియా ఉండే. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇప్పుడు చూడు స్ట్రైట్ తీసుకో, స్ట్రైట్ వచ్చేస్తుంది. స్ట్రైట్ తీసుకో, స్ట్రైట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ నోట్స్ ఏమి లేవు, మళ్ళీ నార్మల్ గా ప్లెయిన్ గా ఎలా అయితే ఉందో అలా ఉంది ఇక్కడ నీకు. ఓకే, ప్లెయిన్ గా ఎలా అయితే ఉందో అలా కనపడుతుంది మీకు. దీన్ని కూడా తీసేసి స్ట్రైట్ గా. ఓకే, సో ఒకసారి మళ్ళీ చూడు, దీన్ని ఎలా చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ షేప్ టూల్ తీసుకొని, షేప్ టూల్ లో మనకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ ఆప్షన్స్ మీద క్లారిటీ ఉండాలి మనకు. యాడ్ యాంకర్ పాయింట్, డిలీట్ యాంకర్ పాయింట్, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇది కస్ప్ నోడ్ అని ఒకటి ఉంది. దాని తర్వాత స్మూత్ కర్వ్స్ ఒకటి ఉన్నది. తర్వాత ఇది వచ్చేసేసి మనకు ఇక్కడ చూద్దాం, ఇక్కడ కనిపిస్తుంది సిమెట్రికల్ నోడ్ అని చెప్పేసి ఈ నోడ్ ఒకటి ఉంది. ఓకే, సో ఇలా మనకి ఏంటిదంటే నోట్స్, ఇది నీకేమవుతుందంటే కన్వర్ట్ టు లైన్. ఓకే, ఇదేముంది, కన్వర్ట్ ద కర్వ్ సెగ్మెంట్ ఏ లైన్, ఒక లైన్ గా కన్వర్ట్ చేస్తాను. కర్వ్స్ ఉన్నదాన్ని స్ట్రైట్ గా చేసేస్తాను. సో ఇలా ఇవన్నీ నీకు ఐడియా ఉండాలి. సో ఇప్పుడు అసలు ఇక్కడ యాక్చువల్ గా మనకేంటంటే ఈ కరూస్ పాయింట్ ని యాడ్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ నువ్వు నోట్ పాయింట్ యాడ్ చేసుకొని ఈ కన్వర్ట్ టు కరూస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కరువు పాయింట్స్ అనేటి కరువు పాయింట్స్ అనేటి యాడ్ అవుతాయి. దీని ద్వారా ఇక్కడ ఉన్న ఈ 3ని యూజ్ చేసుకొని వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఇక్కడ పెట్టేసేసి ఓకే, ఇక్కడ వచ్చేసేసి కన్వర్ట్ టు కరూస్ తీసుకుంటాం, కన్వర్ట్ పాయింటర్స్ యాడ్ అవుతాయి. ఓకే, కన్వర్టర్ కరువు పాయింట్స్ యాడ్ అవుతాయి, వీటి ద్వారా మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ బై డిఫాల్ట్ ఇది సెలెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ మనకు. చూడండి ఒక పాయింటే మూవ్ అవుతుంది, 2 పాయింట్స్ మూవ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఇలా తీసుకున్నాను, ఇక్కడ దీన్ని ఇలా తీసుకున్నాను. ఎనీ 1 పాయింట్ అనేది మనకు అడ్జస్ట్మెంట్. లేదు ఇలా తీసుకు, లేదు ఇలా స్ట్రైట్ గా తీసుకు, షిఫ్ట్ పట్టుకుంటే ఇంకా స్ట్రైట్ గా వచ్చేస్తుంది.
సో ఇలా ఈ పాయింటర్స్ అనేవి యాడ్ చేయొచ్చు. బట్ ఇదే పాయింట్ నేను కంట్రోల్ జెడ్ బ్యాక్ తీసుకొని ఇక్కడ ఇది తీసుకుంటున్నాను, సిమెట్రికల్ నోడ్ అనేది తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఈ ప్లేస్ లో డ్రా చేస్తే టూ సైడ్స్ ఒకేసారి అవుతుంది. ఇంతకు ముందు అలా అవ్వలేదు, మనకు సింగిల్ సైడ్ అయింది. అది కిందికి అవ్వచ్చు లేదా పైకి అవ్వచ్చు. టూ సైడ్ ఇప్పుడు ఇలా పెంచితే పెరుగుతుంది చూడు, టూ సైడ్స్ పెరుగుతుంది, టూ సైడ్స్ తగ్గుతుంది. ఓకే, ఈ సిమెట్రికల్ నోడ్ అనేది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అవుతుంది. రైట్. సో వన్ సైడే కావాలంటే ఈ కస్ప్ నోడ్ అనేది మనం యూజ్ చేసుకొని ఒక సైడ్ మాత్రమే మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని కస్ప్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇది చూడండి, ఓన్లీ వన్ సైడ్ ని అడ్జస్ట్మెంట్ చేస్తాం, ఓన్లీ ఒక సైడ్ మాత్రం. గాట్ ఇట్? ఇక్కడ దీని అర్థమైంది కదా, ఈ టూ పర్పస్ ఏంటిది, ఇది ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది నీకు ఫర్దర్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకో, ఇది ఉంది చూడు, స్మూత్ నోడ్ అని చెప్పేసి ఉంది. ఈ స్మూత్ నోడ్ ఏం చేస్తుందంటే మనకు ఇక్కడ యాక్చువల్గా స్మూత్ నోడ్ సెలెక్ట్ చేసుకుంటే రెండు సైడ్స్ మూవ్ అవుతుంది, బట్ ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువగా కరువు చేయొచ్చు, ఇది కొంచెం తక్కువ చేయొచ్చు. టూ సైడ్స్ అవుతుంటుంది, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ, స్మూత్ గానే. ఓకే, సో ఇలా నీకు వీటి మధ్య వేరియేషన్ క్లియర్ గా తెలిసి ఉండాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ త్రీటి మధ్యలో. తర్వాత ఇవి రెండు కూడా ఇంపార్టెంట్, ఈ 5 ఆప్షన్స్ అనేవి. ఓకే, సో దిస్ ఇస్, ఇవి తెలిస్తే రిమైనింగ్ మనకు తెలిసిపోతాయి ఇవి. సో ఇవి ఆటోమేటిక్ మనం రెగ్యులర్ గా వాడదాము. సో ఇవి కూడా ఏం లేదు, మనకు రొటేట్ చేయడము, సైజ్ పెంచడము, ఇట్లాంటివి. ఓకే, జాయింట్ చేయడం, ఇలా నీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. ఆ నోట్స్ ను జాయిన్ చేయడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అవి తర్వాత మనం చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇవైతే క్లియర్ గా రావాల్సిన అవసరం అన్నమాట. సో ఇవి మెయిన్ గా మనకు షేప్ టూల్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది మనము డ్రా చేయడం, కస్టమ్ డ్రాయింగ్. ఇప్పుడు బెజర్ టూల్ తీసుకున్నాను, ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. నేను ఇక్కడ ఒక పాయింట్ స్టార్ట్ చేసి ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నాను. ఈ పాయింట్ ని ఇలా క్లిక్ వదలకుండా ఇలా బెండ్ చేశాను, ఇలా బెండ్ చేసి ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాను. దీన్ని మళ్ళీ ఇక్కడ ఇంకా కొంచెం బెండ్ చేసుకొని మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి ఇలా బెండ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేశాను అక్కడ కలిపేశాను. షేప్ టూల్ తీసుకొని దీన్ని కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టుకున్నాను. కలర్ ఫిల్ చేసుకోండి, ఫిల్ చేసుకొని ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది స్ట్రైట్ రావాలి. జూమ్ చేయి, స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ రావాలంటే, షార్ప్గా రావాలంటే ఈ కస్ప్ నోడ్ అనేది యూజ్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర క్లిక్ చేసుకొని షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ లైన్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ కార్నర్ లో చూడు, ఇక్కడ ఉంది, దీన్ని తీసుకెళ్లేసి ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయి, మౌస్ స్క్రోల్ చేస్తే ఇలా నీకు స్క్రోలింగ్ వస్తుంది. ఇది తీసుకొచ్చేసి ఇక్కడ పెడతాం. చూడు, ఇలా కర్వ్స్ తీసుకున్నాం. దీనికి అవుట్లైన్ నాకు అవసరం లేదు, తీసేయాలనుకుంటే ఇక్కడ నన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నన్ అనేది ఉంది, నన్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా సరిపోతుంది. ఇలా కర్వ్స్ అనేది తీసుకోవచ్చు. అయితే ఈ కర్వ్స్ ని ఇంకా నేను అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ కన్వర్ట్ పాయింటర్స్ యాడ్ అయిపోయాయి. ఇక్కడ ఎక్కడన్నా అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ కావాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే, సరే, దీన్ని ఇంకొంచెం పైకి ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ తీసుకొని యాడ్ చేయొచ్చు. లేదు ఇక్కడ ఈ బెండింగ్స్ వచ్చేసేసి అడ్జస్ట్మెంట్ చేయాలి.
ఎక్కడైనా షార్ప్నెస్ కావాలి, లేదు ఒక సైడ్ ఎక్కువ తక్కువ కావాలి. సో ఇలాంటి నేను ఈ ప్లేస్లో పెట్టేసేసి ఇది తీసుకొని స్మూతే, ఇది ఇలానే ఉండాలి, ఒక సైడ్ మాత్రమే పెంచాలనుకున్నాను. లేదు ఇటు సైడ్ చిన్నగా తీసుకొని ఇటు సైడ్ కొంచెం పెద్దగా చేయాలను. ఓకే. సో ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అనేటివి మనం చేయొచ్చు. ఇట్లా చిన్నగానే పెట్టుకోవాలి, ఇక్కడ కొంచెం పెద్దగా ఉండాలి, ఇక్కడ డిస్టెన్స్ తక్కువ. ఓకే, దీన్ని కూడా పెట్టుకొని తగ్గించుకుంటాం. టూ సైడ్స్ ఈక్వల్ గా కాకుండా ఇది తీసుకుంటే ఒక సైడ్ పెద్దగా ఉంటుంది, ఒక సైడ్ చిన్నగా. సో అలా మనం మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రైట్, ఇది ఒక కస్టమ్ షేప్ డ్రాయింగ్. దీనే నేను డూప్లికేట్ చేయాలంటే Ctrl+D ప్రెస్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. దీనికి ఒపాసిటీ తగ్గించుకోవాలి. ఇలా పెట్టాను. ఒపాసిటీ ఎలా తగ్గిస్తాం మనం? ఇక్కడ ట్రాన్స్పరెన్సీ టూల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓకే, సో ఇది ట్రాన్స్పరెన్సీ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏముంది మనకు పర్టికులర్లీ, సో ఇక్కడ మనకు రివీల్ ఇమేజ్ ఏరియా. సో ఇక్కడ మనకు వచ్చేసి అండర్ నేదర్ ద ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మనకు ఒక ఆబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటున్నామో దానికి దగ్గరలో మనకు అది కనిపించేలాగా దాని వెనకాల ఇమేజ్ కానీ ఇలాంటివి. సో ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ యూనిఫామ్ అని చెప్పేసి ఉంటుంది, యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దీన్ని తీసుకొని మనము ఆ టూల్ను సెలెక్ట్ చేసుకొని చూడు, 50% ట్రాన్స్పరెన్సీ తీసుకున్నాను, 90% తీసుకున్నాను, ఇంకా చాలా తక్కువ, 20% తగ్గించాలి, ఉన్నదానికి ఒక 20% తగ్గిస్తున్నాను. సో ఇట్లా ట్రాన్స్పరెన్సీని తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్రాపర్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసుకొని షేప్ టూల్ తీసుకొని దీన్ని కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టుకో. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఇలా అయిందంటే ఇక్కడ నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే షేప్ టూల్ తీసుకో, ఇది ఆబ్జెక్ట్. సో దీని మీద క్లిక్ చేసుకొని కొంచెం నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను, ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కస్ప్ నోడ్ అనేది యూస్ చేసుకొని దీన్ని ఇక్కడ వరకు తెచ్చి పెట్టుకొని ఇలా తగ్గించుకొని స్ట్రైట్గా పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా ఇలా తీసుకొని ఇలా కావాలంటే పెంచవచ్చు, లేదా తగ్గించుకోవాలంటే తగ్గించు. ఇక్కడ నుంచి షార్ప్గా ఇట్లా వెళ్తున్నారు. ఓకే, దట్ ఇస్. లేదు అది కూడా నీకు కొంచెం ఇలా ఉండాలంటే ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక నోట్ పాయింట్ పెట్టుకొని యాడ్ నోట్ పాయింట్ పెట్టుకొని దీన్ని ఇలా పెడుతున్నాను. ఓకే, సో నీకు ఇలా కొంచెం ఎక్కువగా ఉండేలాగా కూడా పెట్టుకోవచ్చు. రైట్, సో ఇలాగా రకరకాలుగా వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ నేను కంపెనీ యొక్క నేమ్ ఇస్తున్నాను, నేమ్ ఆఫ్ ద కంపెనీ తీసేసుకొని ఇక్కడ సింపుల్గా కంపెనీ నేమ్ పెట్టుకుంటున్నాను, సైజ్ అనేది తగ్గించుకుంటున్నాను, కలర్ కాంబినేషన్ ఇక్కడ ఏదైతే వాడానో అదే వాడుకుంటున్నాను. ఇక్కడ ఐ డ్రాపర్ ఉంటుంది, ఈ కలర్ను పిక్ చేసుకుంటున్నాను, ఇందులో ఫిల్ చేస్తాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను, Ctrl+D ఫర్ డూప్లికేట్, Ctrl+D ఫర్ డూప్లికేట్. సో ఇక్కడ సైజ్ అనేది 1.618 తగ్గించుకొని ఇక్కడ ఈ ప్లేస్లో
F8 ప్రెస్ చేస్తే ఎడిట్ అవుతుంది, టెక్స్ట్ ఎడిటింగ్ అవుతుంది. సో ఇక్కడ క్యాప్షన్ ఆఫ్ ది కంపెనీ అని ఇలా తీసుకున్నాను. ఓకే, లేదు ఇట్లా క్యాప్షన్ ఆఫ్ ద కంపెనీ ఇలా పెట్టుకుంటాం. ఓకే, సో ఇది నేమ్ ఆఫ్ ద కంపెనీ, క్యాప్షన్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పేసి ఇలా. ఇది ఫ్రంట్ సైడ్ అనుకో. ఉమ్, ఇంకా ఇక్కడ ఏదన్నా మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ లో అడ్రస్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను క్లిక్ చేసేసుకొని అడ్రస్ యాడ్ చేస్తున్నాను. అడ్రస్ ఓకే, ఇక్కడ 123 మెయిన్ స్ట్రీట్. ఓకే, సో ఇక్కడ బిఎస్ఎన్ఆర్ హైదరాబాద్ ఇలా పెట్టాను. సో సైజ్ పెద్దగా ఉంది, సైజ్ నేను తగ్గించుకుంటున్నాను. సో దీన్ని ఇక్కడ పెట్టేసేసి వైట్ కలర్లోకి మార్చుకుంటున్నాను. మార్చేసుకొని ఇక్కడ 123 మెయిన్ స్ట్రీట్ ఎంటర్. సో ఈ అడ్రస్ను ఒకవేళ ఇక్కడ కానీ లేదంటే ఈ ప్లేస్లో కానీ ఇలా పెట్టేసుకొని ఇంకా కొంచెం కాంటాక్ట్ నెంబరు ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. కాంటాక్ట్ ఓకే, కాంటాక్ట్ తర్వాత ఈమెయిల్ .com. సో ఇలా మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఈ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని తగ్గించు, బోల్డ్లో పెట్టేసి కొంచెం తగ్గించుకున్నాం. లేదు ఈ రెండింటిని సపరేట్ చేద్దామంటే ఇది ఇలా పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చేసి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని దీన్ని ఈ ప్లేస్లో పెట్టుకుంటాం. సో ఇలాగా మీరు ఈ ఎఫెక్ట్ అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేసేసి ఈ రెండింటిని నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇది పైన ఉంది కదా కిందికి పంపించేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇది 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 రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని చూడండి, Ctrl+D ఫర్ డూప్లికేట్ చేస్తున్నాను. చిన్నగా తీసుకొని దీన్ని ఆపోజిట్ లో రొటేట్ చేస్తున్నా, హారిజంటల్ డౌన్. ఇలా పెట్టు, ఇది కొంచెం పెద్దగా అక్కడ చిన్నగా పెట్టేసుకొని ఆ డిజైన్ నే కొంచెం మార్చుకున్నాం. అది పెట్టడం వల్ల ఆ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయింది. ఓకే రైట్, ఇలా మనం డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇవి బెజర్ టూల్ ద్వారా డిజైన్ అనేది మనకి ఈ విధంగా చేయడానికి అవకాశం. ఇదే డిజైన్ కాదు, ఇంకా చాలా రకాలుగా మనం చేయొచ్చు. అవి నేను చెప్తాను ఫర్దర్గా ఎలా నువ్వు వాడాలనేది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ బెజర్ టూల్ ద్వారా కరువు అనేది ఈ విధంగా మీరు డ్రా చేయొచ్చు. నేను ఇంకో కరువు తీసుకుంటున్నాను. కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఇలా పెట్టేసి ఇలా బెండ్ చేస్తుంది, లేదు డైరెక్ట్గా ఇక్కడ పాయింట్ పెట్టేసి ఇక్కడ ఇలా క్లిక్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తున్నా. సో దీన్ని షేప్ టూల్ తీసుకొని నోట్ పాయింట్ ఉంది కాబట్టి దీని కరువును ఇలా తీసుకున్నాను. కంటిన్యూషన్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడికి వెళ్తే నీకు కంటిన్యూషన్ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర నుంచి కంటిన్యూషన్ ఇలా తీసుకొని ఇక్కడ ఒక పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేసినా అక్కడ కలిపేశాను.
షేప్ టూల్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర కర్సర్ పెట్టేసుకొని ఈ కరువు సింగిల్ నోడ్ను అడ్జస్ట్మెంట్ చేసే కరువు తీసుకొని దీన్ని ఇలా షిఫ్ట్ పట్టుకొని స్టైల్ తీసుకో. సో ఇలా తీసుకున్నా, దీనికి అవుట్లైన్ తీసేస్తున్నాను. ఇంకొకటి డూప్లికేట్ తీసుకుంటున్నాను. కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్, కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్. దీని ఒపాసిటీ తగ్గించుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్లేస్లో పెడుతున్నాను, లేదంటే ఇలా పెట్టేసి దీని ఒపాసిటీ ఇక్కడ తగ్గించవచ్చు, లేదు ఇక్కడ లైట్ కలర్ తీసుకోండి. అందులోనే పేజ్ డౌన్ అంటే కిందికి వెళ్ళిపోతుంది. దీన్ని కరెక్ట్గా ఈ పాయింట్కి సెట్ చేయడానికి షేప్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ పాయింట్ దగ్గర క్లిక్ చేసి ఈ నోడ్ దగ్గర పెట్టాను. దీన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాను. దీన్ని ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటే ఇలాగ ఇలా తీసుకో. మరి కిందికి వచ్చింది అట్లా పెట్టుకోండి. ఇంకొకటి కావాలి ఇక్కడ, కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్. అది ఇంకా కొంచెం లైట్. కంట్రోల్ పేజ్ డౌన్, ఇంకా కొంచెం డౌన్ తీసుకొని దీన్ని ఇక్కడ పెడతాం. ఓకే, రైట్. సో ఈ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ కంటెంట్, ఈ కంపెనీ నేమ్ వచ్చేసి కొంచెం చిన్నగా తీసుకోండి. అంటే మన ఇష్టం, కంపెనీ నేమ్ ఇంత పెద్దగా ఏమి ఉండదు. ఓకే, ఇన్ కేస్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఇలా కంపెనీ నేమ్ పెట్టుకున్నాము, రైట్ అలైన్మెంట్లో పెట్టుకుంటున్నాను. క్యాప్షన్ వచ్చేసి ఇటు సైడ్ ఉండేలాగా పెట్టుకున్నాను. ఓకే, ఇంకొంచెం కిందికైనా పెట్టుకో ఇట్లా. తర్వాత ఇక్కడ ఏముంది నెక్స్ట్, ఈ అడ్రస్ ఇవన్నీ తీసుకొని ఇక్కడ పెడుతున్నాను. ఈ డార్క్నెస్ కలర్ వచ్చేసేసి ఐ థింక్ డార్క్ పెట్టాను. చూడు కర్వ్స్ ద్వారా మనం ఎలా చేసామో. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ ప్లేసెస్ లో నేను ఇక్కడ ఇంకో కరువు లాంటిది ఇలా తీసుకోవాలను. బెజర్ టూల్, ఇక్కడ పాయింట్ స్టార్ట్ చేసి ఇక్కడ బెండ్ చేస్తున్నాను, తర్వాత ఇక్కడ బెండ్ చేస్తున్నాను, తర్వాత ఇక్కడ బెండ్ చేసి, కొంచెం ఎక్కువ బెండ్స్ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనం. రైట్, అవుట్లైన్ నాకు అవసరం లేదు, జస్ట్ రిమూవ్ ద అవుట్లైన్. ఈ నేమ్ ఆఫ్ ద కంపెనీని ఇంకొంచెం ఇక్కడ పెడతాం. ఈ డిజైన్ ను కాపీ పేస్ట్, కొంచెం కలర్ మార్చుకుందాం, లైట్ కలర్. బ్యాక్ పంపించుకుంటున్నాను, కంట్రోల్ పేజ్ డౌన్. ఓకే, సో ఇలాగా మనము వర్కౌట్ చేయడం అన్నమాట. ఇలాంటివి మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ గా దీని బ్యాక్ సైడ్ కూడా ఒక కలర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఏంటిది అంటే కరువు అడ్జస్ట్మెంట్ ద్వారా చేస్తాం, రైట్. సో వీటిని నువ్వు వర్కౌట్ చేయి చాలు ప్రస్తుతానికి. సో ఇట్లా కరువు చూడు, కొన్ని మోడల్స్ చూడు, చూసి ఆ టైప్ లో దీన్ని వర్కౌట్ చేయడానికి ట్రై చేయి. నీకు మెయిన్ ఇక్కడ ఏంటిదంటే మనము బెజర్ టూల్ ను ప్రాపర్ గా యూజ్ చేయడం రావాలి, షేప్ టూల్ ను యూజ్ చేయడం రావాలి. రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం బెజర్ టూల్ అండ్ షేప్ టూల్.
ఎలాగైనా పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి స్టార్టింగ్లోనే దాని గురించి కొంచెం తెలుసుకొని వర్కౌట్ చేసి ఇంప్లిమెంట్ రైట్. సరే.